లక్ష్మి, యూనిటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ రోజు మేము మా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏవైతే సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలకు సంబంధించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో మనందరికీ తెలిసిన విషయమే, సచివాలయ ఉద్యోగులు ఈ వ్యవస్థలోకి వచ్చి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. గత అక్టోబర్ నాటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మాకు ఆటోమేటిక్గా రావాల్సిన ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా మాకు వర్తింపచేసేలాగా తగు సూచనలు సూచనలు అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటివి స్పష్టత రాలేదు. మేము అడిగిన ప్రతిసారి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఫైల్ ప్రాసెస్లో ఉంది, ఆ ఫైనాన్స్ యాక్ట్లో ఉందని తెలియజేస్తున్నారు తప్పితే ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దానికి అది పక్కన పెడితే ప్రమోషన్లకి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 30 నాటికల్లా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీకి సంబంధించి ప్రమోషన్ల మీద క్లారిటీ ఇస్తామని తెలియజేశారు. ఇప్పటి వరకు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ మార్చి 30 దాటి 3 నెలలు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఎటువంటి స్పష్టత లేదు. పైపెచ్చు డిప్రెషన్ల పేరుతో మమ్మల్ని గందరగోళాన్ని సృష్టించే వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఒక శాఖలోని ఉద్యోగులకు ఇంకొక శాఖలో డిప్రెషన్లు వేస్తూ గందరగోళాన్ని సృష్టించారు. ఫర్ ఎగ్జాంపుల్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బీసీ వెల్ఫేర్కి సంబంధించిన డిప్రెషన్ ఆ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని మహిళా పోలీసులకు ఇవ్వడం వల్ల ఇక్కడ గందరగోళ వాతావరణం సృష్టించబడుతుంది. రాష్ట్రం మొత్తం మీద పోయిన లాస్ట్ వీక్ 5,374 మందికి డిప్రెషన్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. నిజంగా అక్కడ అంత అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీకి సంబంధించిన అవసరం ఉంటే వాటిని డెప్యుటేషన్ ప్రాతిపదికన ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తాత్కాలికంగా ఎందుకు డిప్రెషన్ మీద వాటిని భర్తీ చేస్తున్నారు? శాశ్వత పరిష్కారమైన ప్రమోషన్లు, వాటికి సంబంధించి ప్రమోషన్ ఆర్డర్లు ఎందుకు మాకు చూపించట్లేదు? ఇది కావాలని చేస్తున్నారని మా ఎంప్లాయీస్ మధ్యనే ఒక శాఖలో ఉద్యోగులకి ఇంకొక శాఖలో ఈ విధంగా డిప్రెషన్లు ఇస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించి మా మధ్య విభేదాలు సృష్టించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం మాకు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాము. ఒకవేళ వీటికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే నెల్లూరు జిల్లా సచివాలయ ఉద్యోగులు అందరి తరఫున మేము తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. నెల్లూరు జిల్లాకి సంబంధించే కాదు, రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరి తరఫున మేము తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని, మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ సంబంధించి వెంటనే తగిన సూచనలు ఇవ్వాలని, మాకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ వర్తింప చేసేలా జీవో రిలీజ్ కావాలని మేమందరం కోరుతున్నామండి. మీడియా ముఖంగా కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.